7 వస్తువులను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. దరిద్రం పట్టుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం జీవిత గమనంలో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. వివిధ సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గాలను చూపుతుంది. ఆర్థికం, సామాజికం, కుటుంబం, వ్యాపారం, ఆరోగ్యం ఇలా అన్ని విషయాలపై తగిన సూచనలిస్తూ వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుందని పండితులు చెబుతారు. అయితే జ్యోతిష్యం ప్రకారం మనం వాడే కొన్ని రకాల వస్తువులు మనపై సానుకూల ప్రభావం చూపుతాయి, అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇలాంటి వాటిని ఇతరులకు ఇవ్వడం వల్ల శక్తి సమతుల్యత దెబ్బతిని నష్టం జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరితోనూ షేర్ చేసుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. పెన్ను. సాధారణంగా ఎవరైనా అడిగితే పెన్ను ఇస్తుంటాం. అయితే జ్యోతిష్యం ప్రకారం పెన్ను ఇవ్వడం, తీసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. వ్యక్తి విధికలంతో అనుసంధానమై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే ఎవరికైనా పెన్ను ఇవ్వడం అంటే అదృష్టాన్ని పంచుకోవడం లాంటిదే. చెప్పులు. ఎక్కడికైనా వెళ్లాలంటే చెప్పులు వేసుకుని వెళ్తాం. అవి కాళ్లకు రక్షణగా ఉంటాయి. అయితే మీ చెప్పులను ఇతరులకు ఇవ్వకూడదు. ఎందుకంటే శని దేవుడు చెప్పులతో అనుసంధానమై ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది. ఒకరి చెప్పులు, బూట్లు మరొకరు వాడటం శని దోషాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీవితంలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. పాదరక్షలను ఇతరులతో షేర్ చేసుకోవడం పేదరికం, ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఆభరణాలు. చాలా మంది వివిధ రకాల ఆభరణాలు ధరిస్తారు. ఇవి సానుకూల శక్తిని గ్రహిస్తాయి, అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందుకే మీ సొంత ఆభరణాలను ఇతరులకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే సంపద బదిలీ అవుతుందని జ్యోతిష్యం చెబుతోంది. పెర్ఫ్యూమ్. మార్కెట్లో ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన, మెచ్చిన దాన్నే కొంటాం. సువాసన, పరిమళాన్ని వెదజల్లే పెర్ఫ్యూమ్ మన భావోద్వేగాలు, ఎనర్జీపై ప్రభావం చూపుతాయి. అందుకే మనకు బాగా నచ్చిన పర్సనల్ పెర్ఫ్యూమ్ను ఇతరులతో పంచుకోవద్దు. అది మన అదృష్టాన్ని పంచుకోవడంతో సమానం. బ్రాస్లెట్. చాలా మంది బ్రాస్లెట్ వాడతారు. కొందరు ఆకర్షణీయంగా కనిపించడం కోసమైతే, మరికొందరు దురదృష్టం, ప్రతికూల ప్రభావం మీద పడకుండా ఉండటానికి ధరిస్తుంటారు. ఆకర్షణీయమైన బ్రాస్లెట్ అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీన్ని ఇతరులకు ఇస్తే మీ షీల్డింగ్ పవర్ను ఇచ్చినట్లే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మీ బ్రాస్లెట్ను ఇతరులకు ఇవ్వకండి. మొక్క. ఇంట్లో పెంచుకునే మొక్కలు సానుకూల శక్తిని గ్రహిస్తాయి, గాలిని శుభ్రపరుస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో పెంచుకునే మొక్కలకు శ్రద్ధతో పోషణ అందిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం మొక్కలను ఇతరులకు ఇవ్వడం అంటే సానుకూల శక్తిని వదులుకోవడం లాంటిది. అందుకే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు. దిండు. రాత్రి నిద్ర బాగా పట్టాలంటే తల కింద దిండు ఉండాల్సిందే. శరీరానికి విశ్రాంతి ఇవ్వడంలో రాత్రి సమయాల్లో శక్తి మూలం దిండు అని జ్యోతిష్యం చెబుతుంది. ఇది మీ అవసరాలకు సరిపోయేలా ఉంటుంది. అయితే దిండును మరొకరికి ఇవ్వకూడదు. ఎందుకంటే దీనితో పాటు మీ అదృష్టం, విశ్రాంతి ఇతరులకు బదిలీ అవుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల రిస్క్ పెరగవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.